మనముగా భావించే కదా వెళ్ళాడు. అంత అంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మనకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అందువల్ల మనకు వీళ్ళు మన హిందూ సమాజం మనం హిందువులమే, మనం కూడా ఎవరో చెప్పారని రెచ్చగొట్టినారని మనం కూడా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ వాళ్ళు ఏదో రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు అనేది అర్థమైతే కొంతకాలానికి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నాకు తెలిసి నేను ఆలోచన చేస్తున్నదల్లా మన నుంచి ఒక 10 ఏళ్ల కిందటో 15 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల కిందటో వీళ్ళకు నచ్చక అటువైపు పోయి ఉన్న వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ జన్మతః పూర్వీకులు అందరూ అక్కడి వాళ్ళు అన్నవాడు ఒకడు మాట్లాడడం లేదని నేను చెప్తున్నా. నాకు ఇది ఎందుకు నేను బాగా గమనించినాను కదా, చూస్తున్నా. అసలు అవతలి వాళ్ళు మా ముత్తాత ఇక్కడి వాడండి, మనకు అట్లా చెప్పుకోవడానికి ఉంది కదా, మా తాత ఇదే, మా ముత్తాత ఇదే, మా నాన్న ఇదే, నా తండ్రి ఇదే, మా పినతండ్రి ఇదే, మా అన్నలు ఇవే అని చెప్పుకోవడానికి మనకు ఉంది. అయితే గురుగారు, ఈ పాస్టర్ ప్రవీణ్ గారు చాలా వీడియోస్లో చెప్పేటప్పుడు అంటే మనుషులంతా ఒక్కటే, ఈ మతం అనేది మానవ కల్పితం మాత్రమేనని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. సో మరి మతం కల్పితమే అనుకున్నప్పుడు ఈ రెచ్చగొట్టే మాటలు అవసరమా? ఇక్కడే 2 విధానాలు ఉన్నాయమ్మా. ఆయన ఇప్పుడు లేడు, ఆయన గురించి మనము ఏదైనా భగవంతుడు ఆయన కుటుంబానికి మేలు చేయాల్సిందే. ఏది వాళ్ళ భగవంతుడైనా మన భగవంతుడైనా ఎవరైనా ఆయన కుటుంబానికి అయితే మేలు చేయాలని చూస్తాం. ఫస్ట్ అది కోరుకుంటాం. రెండవదేమ్మా, మనుషులంతా ఒక్కటే అనేది చెప్తున్నప్పుడు ఇంకోరిని తిట్టడం ఎందుకు? సాటి మనిషిని వాళ్ళు అన్నారే అనుకో, ప్రేమించే గుణం ఉంటే అయిపోయాది. భగవంతుడు ఎప్పుడు ప్రేమించాలనే చెప్తాడు కానీ ద్వేషించమని ఎక్కడ చెప్పలేదమ్మా. మన గ్రంథాల్లోనూ చెప్పలేదు, ఒకవేళ వాళ్ళ గ్రంథంలోనూ చెప్పలేదని నా భావన. నేనైతే చదవలేదు వాళ్ళ గ్రంథం. నాకేం పని ఉంది? నేను అదే పనిగా చదివి వాళ్ళ మీద పోటీకి మనం ఏదో వచ్చి మాట్లాడాల్సినంత అవసరమూ లేదు. చదవంది ఎట్లా మాట్లాడతాం? నాకు నచ్చదు, నేను చదవాల్సిన పనే ఉంది. నాది నేను చదువుకోవడానికి నాకు సమయం సరిపోతుంది. ప్రవీణ్ పగడాల గారిది అనుకోని సంఘటన కాదు, అది హత్య అనేసి అంటున్నారు. సో ఫైనల్ రిపోర్ట్లో అది హత్యగా మారింది అని అన్నప్పుడు, నిజం అంటే మనకు బయటకు తెలిసినప్పుడు హత్య అనేసి ప్రూవ్ అయిన తర్వాత మన హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి? అమ్మ ఏదో ఒకటి చెప్తాను చూడమ్మా. ఫస్ట్ హత్య చేసినారు అని అంటే మాత్రం ఎవరు చేసినా తప్పనే అంటాము. అది ఒకటి. తర్వాత ఎవరికైనా అట్లా కాకూడదు, జరగకూడదు ఎవరికి కూడా. ఒకటి, ఒకవేళ దైవ సంకల్పితముగా ఆయన ఏదైనా కైవల్యం చెందినాడు అంటే అది ప్రభుత్వాలు ఒక నిర్ణయం ఏదో చేస్తాయి. దేనికైనా ప్రభుత్వం అనేది ఒకటి ఉందమ్మా. మనకు రాజ్యాంగం ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, మనం ఎన్నుకున్నాము, బ్రహ్మాండంగా అవి వాటిపైన అవి చేస్తాయి. తప్పును తప్పు అని ఖండించేదానికి ప్రభుత్వాలు ఉన్నాయి. న్యాయపరమైనటువంటివి ఇవి తీసుకోవాలి తప్ప మనం ఊరికే మా సమూహం గొప్పది, మేము గొప్పవాళ్ళము, మాకైతే అది అని మనం పోట్లాడితే వచ్చేది ఏం లేదు. ఇంకా విపరీతమై వీటికి ఏదో ఊరికి అనవసరమైనటువంటి చిలవలు పలవలుగా మన భారతదేశాన్ని మనమే అనవసరంగా ఆరడి పెట్టుకుంటున్నామేమో. మనము భారతీయులము, నిజంగా మేము భారతదేశానికి సంబంధించినటువంటి సంతతి, మేము భారతీయులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవ్వరము కూడా మనలో మనము పోట్లాడరాదు అనేటువంటిది ముందు తెలుసుకోవాలి. ఏదన్నా ఉంటే సమస్య ఉంటే 1 to 1 కూర్చోవాలి. నా పాండిత్యాన్ని టీవీల్లో నేను గొప్పగా చెప్పి ఇంకొకరిని తిట్టి ఇంకోని నీకు నచ్చకపోతే ఇద్దరం కూర్చుంటేమే 1 to 1, నాయన నీ దేవుడిని నువ్వు చేసుకో, నా దేవుడిని నేను చేసుకుంటా. మనలో కూడా మన దేవుళ్ళలో కూడా ఒకరికి రావడం అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం, ఒకరి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒకరికి శివుడు ఇష్టం, ఆంజనేయ స్వామి ఇష్టం. మనకు నచ్చినట్టు మనం పోతున్నాం, తప్పులేదు దాంట్లో. ఒక ఇంటి దేవుడు అని వేరే ఉంటారు, తప్పులేదు. మీకు ఇంతమంది ఉన్నారు అంతమంది, అది మన ఇష్టం. ఒక కుటుంబము పూర్వము 10 మంది 12 మంది సంతానానికి అనేవాళ్ళు, ఇప్పుడు ఒకరిద్దరే కంటున్నారు, అది మన ఇష్టం, మన సౌకర్యము. అంతమంది ఎందుకు కన్నారు ఆనాడు అంటే, ఆనాడు దేశ సంపద అంటే డబ్బు కాదు, నా కుటుంబమే సంపద, పెద్ద కుటుంబం వాళ్ళది అని అనిపించుకోవాలా అనేటువంటి తాపత్రయంతో బ్రహ్మాండంగా 10-12 మందిని కనేవాళ్ళు. ఈ రోజుల్లో ఒకరిద్దరినే కంటున్నారు. ఎవరి సంస్కారం వాళ్ళది, మన ఇష్టం, అది మనది. అంతేగాని నువ్వు అంతమందిని ఎందుకు కన్నావు నువ్వు అడగకూడదు. నీకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? నీకు నచ్చనప్పుడు ఎంతమంది ఉంటే నీకెందుకు? అంతే కదా. నీకు నచ్చలేదన్నప్పుడు మాకెంతమంది 1,96,000 మంది ఉంటారు, నీకేం బాధ? నిన్ను పూజించమంటేనో నువ్వు 2 అక్షతలు ఏమంటేనో నీకు బాధ ఉండవాలి. కానీ నువ్వు చేయొద్దు, నీ ఇష్టం, నిన్ను వదిలేస్తున్నాం కదా, నీ సౌకర్యం. అంతేగాని నువ్వు నీకు ఇంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు, మీకే ఒక సిస్టమ్ లేదు, మమ్మల్ని విమర్శించొద్దు. మాకు సిస్టమ్ ఉందో లేదో మా అంతరాత్మకు మాకు తెలుసు.
మా జ్ఞానం మాకు తెలుసు. అంటే ఇంకోరిని ప్రశ్నిస్తే మాకు జ్ఞానం లేనట్టు, ఇంకోరిని ప్రశ్నించే ప్రతివాడు నేను పెద్ద జ్ఞానవంతుడు అనుకోవడము, ఇక్కడ అది కాదు కావాల్సింది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని అనుకున్నా అమ్మా, నా తాత మా ముత్తాత ఇదే మూలాలు అని చెప్పేవాడిని ఒక్కడిని మాట్లాడవనండి, తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడడం లేదు, ఎందుకు వాళ్ళకు తెలుసు, అక్కడ వాళ్ళ దాంట్లో చెప్పుండరు. ఇక్కడి నుంచే పోయిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి నీకేదో నచ్చకనే కదా పోయినావు, అంతే కదా. ఇంకా నచ్చకపోయినవాడు నచ్చక మాట్లాడతాడు అనేది ఇక్కడే తెలుస్తుంది కదా. నీ దాంట్లో ప్రామాణికం ఎక్కడుంది? నువ్వు ఎందుకు నచ్చలేదో చెప్పలేవు, ఎందుకు నచ్చలేదో అవతలి పోయి ఎందుకు పోయినావో చెప్పలేని వాళ్ళంతా ఇవే మాట్లాడుతుంటారమ్మా. అందుకని ఇక్కడి నుంచే పోయినవాడు నచ్చకపోయి, ఈ పార్టీ నచ్చకపోయినవాడు పార్టీని తిడుతున్నారా లేదా? సింపుల్. ఇంకా దీనికి మళ్ళీ దానికి ఒక పెద్ద వ్యాఖ్యానము ఉపోద్ఘాతము అవసరమా? నిజంగా గురుగారు, ఇప్పుడు మీరన్న పాయింట్ వచ్చేసి పార్టీలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు మనది, అది దాటేశాక పార్టీ పదవులు అన్ని అనుభవించుంటారు, అన్ని జరిగి ఉంటాయి. పోయేటప్పటికి మళ్ళీ అది చేయలేదు ఇది చేయలేదు అని తిడతారు. ఎందుకు తిడతారంటే ఇక్కడే పెరిగి ఇక్కడే నామకరణం చేసుకొని ఇక్కడే తిని ఈ ముద్దలు తిని ఇంత శరీరాన్ని పెంచి ఈ పొద్దు ఇది నచ్చలేదని చెప్పి పక్కగా విన్నారు. ఇప్పుడు ఇది మతం కూడా ఇందులో నుంచి అందులోకి మారిపోవడం కూడా ఒక పార్టీ లాగా అయిపోయింది అన్నమాట. అంతే కదమ్మా. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. అంటే నేను ఏమన్నా వేరే చెప్తున్నానా? పోనీ ఇప్పటికి నచ్చకపోయినారు కదమ్మా పోయిన వాళ్ళు, నచ్చింటే పోరు కదా. నచ్చనప్పుడు పోయినవాడు నచ్చని మాటలే మాట్లాడతాడు కానీ ఇంకా మళ్ళీ మన దేవుడు మంచివాడని ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం మనం? ఇంకా ఎందుకు ఆశించాలా మనము? వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవాలా? వెళ్ళిపోయారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్. అంతే అంతే. ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకు నిబద్ధత లేకుండా పక్కకు పోయినారు. పోయిన తర్వాత వాళ్ళు ఇదే తిడతారు కదా. ఇది తిట్టక వేరే ఏం చేస్తారు? పొగిడే తట్టుంటే పోరు కదమ్మా. పోయినవాడు తిట్టాలి కాబట్టి తిడతాడు, అంతే, ఏం లేదు. తిడుతున్నారని మనం ఎందుకు రియాక్ట్ కావడం అని అంటున్నా నేను. తిట్టినంత మాత్రాన ఏమవుతుంది? పోయినప్పుడు ఏం చేయలేదు, మనం చెబితే వినలేదు. నాయన చెప్పుంటారు వాళ్ళే ఏదో చెప్పకుండా ఉండరు. నాయన పోకూడదు మనం, ఇది వాళ్ళ తల్లి లేకపోతే అన్నో మామో తాతో ఎవరెవరు చెప్పకుండా ఉండరు. ఆ మతంలోకి పోవద్దు నాయన మనది ఇది అని చెప్పుంటారు. వినిండరు, వినకుండా పోయింటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మాట వినలేదు. నచ్చనప్పుడు పోయినవాడు మళ్ళా మన దేవుని తిడుతున్నాడు అంటే నచ్చకనే కదా పోయినాడు, అందుకే కదా తిడుతున్నాడు. దీంట్లో పెద్ద వింత ఏముంది? దాంట్లో పెద్ద వింతగా మనం ఎందుకు చూస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. నిజమే గురుగారు. సో నచ్చకపోయిన వాళ్ళు ఏం మాట్లాడినా మనం అలా స్థిమితంగా ఉండటమే గానీ మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు దాని గురించి అసలు పెట్టుకొని టైం వేస్ట్. వాళ్ళ గురించి అసలు మాట్లాడమే వేస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు, తప్పులేదు నచ్చకుండా పోవడంలో. వాళ్ళని నేను గౌరవిస్తాను, నచ్చకుండా పోయిన వాళ్ళను. నేను ఎవరిని, ఒక ప్రవీణ్ పగడాలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరూ మహనీయులే, అందరూ గొప్పవాళ్ళుగానే భావిస్తాం. నేను చెప్పే మాట, మన వాళ్ళల్లో కూడా ఊరికే వితండవాదనలు చేసి వాళ్ళ గురించే చర్చలు పెట్టుకొని వాళ్ళకు నచ్చలేదని పోయినప్పుడు మన కొడుకే మనం నచ్చకపోతే, మనం తిన్న తిండి నాకు నచ్చిన పిండి అంటే నా కొడుకు నచ్చదు, ఏం చేస్తాం దానికి? వాడికి నచ్చకనే కదా తినలేదు, వాడు ఇంకోటి కొనుక్కొచ్చుకొని తింటాడు, తినలే. అది ఎందుకు తింటున్నావురా, ఇది ఎందుకు నచ్చలేదురా అన్నప్పుడు నా ఇష్టము, ఇవన్నీ వచ్చేది వివాదాలు అక్కడే కదా. మనం ఎందుకు పట్టించుకోవడము? నచ్చకపోయినవాడు మళ్ళా మన దేవుని తిడుతున్నాడు అంటే మనమేం అనవసరంగా ఏమవుతున్నామంటే వాళ్ళనందరినీ ఫలానా కమ్యూనిటీ, ఫలానా మతం వాళ్ళు అంటున్నారు, ఫలానా మతం, ఆ మతానికంతా వీళ్ళే ఆఢ్యులు కాదు, వీళ్ళే ముందు కాదు, వీళ్ళు తర్వాత వీళ్ళు కాదు, వీళ్ళు మధ్యలో పోయిన వాళ్ళు, మన నుంచి పోయిన వాళ్ళు ఆ మతం అనేటువంటి ఒక దాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని అంటున్నారు. అంతే కదా. ఇది ఆలోచన చేయాల్సింది ప్రామాణికము. దాని గురించి ఎందుకమ్మా అంత వివాహం? అది ఏదో జరిగింది, అది ఏదైనా జరుగుంటే ప్రభుత్వాలు చూస్తాయి. ఎవరికి జరిగినా అది అన్యాయమే. అతను పాస్టరా ఇంకొకరా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా ఒకటే. పైగా వీళ్ళు మాట్లాడే మాటల్లో ఏమిటి అంటే రెచ్చగొట్టేటువంటి విధానము మా దళితులను, మా మాలను అని ఏదో మాట్లాడుతున్నారు. అట్లా వద్దు. ఆ రోజులు ఎప్పుడో పోయినాయి, అవి ఇప్పుడు ఎవరూ లేదు. నిజానికి నీ కులమేమి, నీ మతం ఏమి అని అడిగేటువంటి రోజులు ఎప్పుడూ పోయినాయమ్మా. మీకు తెలియదు, నా ఇంటికి, నా దగ్గరికి అయితే చాలామంది ఆ సామాజిక వర్గం వాళ్ళు వస్తే నాతో కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతా, నేను పరిచయం చేయమన్నా చేస్తా. అవునా కాదా? నాకు తెలుసు ఆ సంగతి. అందరినీ రాణించుకుంటున్నాను. ఈ రోజుల్లో అవన్నీ లేవమ్మా.
లేనప్పుడు వచ్చి ఎప్పుడో ఉన్ననాడు కాకుండా లేనప్పుడు వచ్చి ఇప్పుడు ఉన్నాయి అని ఊరికే మనం రొదన పెడితే ఉంటే నీవింత ఇదిగా అనవు కదా. నువ్వు ఎట్లా అనగలుగుతున్నావు ఇంకొకరిని? నీకు స్వేచ్ఛ ఉంది కదా. నేను పలానా కమ్యూనిటీని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అంటే నీకు ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కాబట్టి బట్టే కదా నీకు ఆ స్వేచ్ఛ నువ్వు చెప్పుకుంటున్నావు. నిన్ను పోనీయకుండా అడ్డగించలేదు కదా. ఎవరు అడ్డగించినారు కదా? దాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళైనా మనమైనా ఎవ్వరైనా తల్లి ఒకరిని తిట్టుకోవడం కాదు కావాల్సింది. నీకు నచ్చలేదు, పోయినావు, సంతోషం, అది గొప్పతనం అనుకున్నావు, ఆ గొప్పతనాన్ని చెప్పుకో, తప్పు లేదు. మళ్ళీ తిడుతున్నావు, సరే తిట్టుకో, నీ ఇష్టం. నీకు నచ్చలేదు అన్నప్పుడు నచ్చకనే కదా పోయినావు, తిడుతున్నావు కదా. దాని గురించి అసలు డిబేట్ కానీ ఇంకోటి కానీ అనవసరము. లైట్ తీసుకోవడం బెటర్. లైటే ఎంతమంది మాట్లాడినా చెప్తున్నాను కదా, మన నుంచి పోయిన వాళ్ళే మనల్ని అంటున్నారు తప్ప ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వాడు, తరతరాల నుంచి వచ్చినటువంటి వారు ఒక్కరు మాట్లాడడం లేదు. ఓకే గురుగారు, సో ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేసారు గురువు గారు. సో మనుషులు ఎవరైనా సరే అనేది కరెక్ట్ కాదు. సో అందరం ఒకటే అనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి, మాట్లాడే రైట్స్ ఉన్నాయి కాబట్టి అందరం ఒకటే మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్టు మెయిన్గా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దట్టు అది వంశపారపర్యంగా ఉంటున్న వాళ్ళు కూడా మాట్లాడలేదు. వాళ్ళు జస్ట్ మధ్యలో మతం మారిన వాళ్ళే ఈ రెచ్చగొట్టే పనులన్నీ కూడా చేస్తున్నారు. సో చాలా చక్కటి క్లారిటీ గురుగారు. ఎందుకనంటే సో దీని మీద పెద్ద చర్చోపచర్చలు పెట్టుకోవటం, మాట్లాడడం నిజంగా టైం అంతా వృధానే. మనం అందరం ఒకటి అనుకున్నప్పుడు ఇంత సాగతీసి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, మనమన్నా పాటించాలి కదా. భారతదేశం నా మాతృభూమి అన్నప్పుడు అంటూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఖండించరు? మన హిందూ ధర్మం మీద ఎందుకు ఖండించరు అంటే, హిందూ ధర్మాన్ని కాపాడి దీన్ని ఎవ్వరేమి చేయలేరమ్మా. హిందూ ధర్మాన్ని ఇప్పుడు అరిచి 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 వీళ్ళు మనలో వాడే కాబట్టి, మనవాడు అటువైపు పోయి మళ్ళా మనల్ని అంటున్నాడు కాబట్టి అరిచరిచి ఏం చేస్తాడు? ఎంతకాలం మరుస్తాడు? కొన్నాళ్ళు అరిచి ఊరుకుంటారు అంతే. వాళ్ళే ఊరుకవుతారు అంతేగాని దీన్ని ఎవరేం చేయలేరు. ఏదో చేస్తారేమో అనేటువంటి అభద్రతకు మనం ఎందుకు లోను కావాలా అంటున్నా నేను. మనకు భద్రత ఎక్కువ, ఇది నిజం, దీనికి నిలకడ ఎక్కువ. అది అబద్ధం, అలజడి ఎక్కువ. నిజానికి అలజడికి అంత. అది కూడా అవతలి వాళ్ళని మనం అనడానికి లేదు. కొంతమంది అలజడి అట్లా చేస్తున్నారు అంతే, అందరూ కాదు. వాంటెడ్లీ చేస్తున్నప్పుడు అది అర్థం అవుతుంది కదా అదే పనిగా. ఓకే గురుగారు, చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు చూసే వాళ్ళటువంటికి. కాకపోతే వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోవాలా అన్నారు. ఏదో ఆవేశంలో అంటూ ఉంటారు వాళ్ళు, ఏదో కోపం మీద అనడమే తప్ప ఇది వాళ్లకు తెలుసు, లోపల అంతర్గతంగా తెలియకుండా ఉండదు. నాకు తెలిసినంత వరకు 100% వాళ్లకు తెలుసు. అయితే ఏదో ఒక దానికి కట్టుబడినాము కాబట్టి, అనాలి కాబట్టి అంటూ ఉంటారు అంతే. ఇప్పుడు పార్టీలో ఉండేవాళ్ళు ఏమంటే, పార్టీ ఒక లైన్ ఉంటుంది కదండి, అంటాము కదండి అంటారు. వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. పార్టీ ప్రకారం పోవాలి కదా అంటే, పార్టీ చెప్పినారు కాబట్టి మేము నోటికి వచ్చినట్టు మాట్లాడినాము. పార్టీ చెబితే నేను నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే, పార్టీ చెప్తే మాట్లాడతాం అంటే అది అంటే మనము మనుషులము. ఈ వ్యక్తి ఇప్పుడు సమాజంలో పొద్దున్న లేస్తే మళ్ళీ అట్లా వాళ్ళు కాకపోయినా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మన పక్కింట్లోనూ ఎదురింట్లోనూ ఉంటారు గురువుగారు, ఖచ్చితంగా. వాళ్ళని అంటున్నాము అంటే యువతల వాళ్ళని కూడా మనం అంటున్నట్టే, అంతే కదా కదా తల్లి. అంతే మనం ఒక వ్యక్తి మీద మనం కోపంతో మాట్లాడుతున్నాము అంటే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ వాళ్ళకే ఓట్లు ఇస్తారనడానికి లేదు. మనల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. అది కదమ్మా వసుధైక కుటుంబం అనేది, దాన్ని కదా అంటారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పే దేనికి అంటున్నారు? వీఆర్ ఆల్ ఇండియన్స్ అని ఎందుకు చెప్తున్నాం మనము? కౌరవ పాండవులు అట్లాంటి వాళ్ళు, మాకు విభేదాలు వస్తే మేము 100 మందిమి 5 మందిమి అన్నాము, కానీ బయట వాళ్ళు ఎవరన్నా మా మీదకి వస్తే మేము 105 మందిమి అని చెప్పినారు కదా. మనకు ఏవో ఉంటే ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప, ఊరికే మనం బహిరంగంగా ఇంకా అదేదో పంపించేసి టీవీల్లో మేము అంటున్నాము వాళ్ళను అని చెప్పేసి గొప్పతనం. ఎవరిని అంటున్నావు నువ్వు? సాటి సోదరుని అంటున్నావు. మన నుంచి ముందు ఆ పరిగణలోకి వాళ్ళని అన్నా తప్పే, వాళ్ళు మనల్ని అన్నా తప్పే.
ఇది ఓకే రెండు గురువు వైపులా గారు. ఖండించాల్సినటువంటి ఇది ఉంటుందని నా భావన తల్లి. ఓకే అంతే గురుగారు. ఏం లేదు. చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు. సో, ఎవ్వరు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అటు క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, ఇటు హిందుత్వ సంఘాలు కావచ్చు. సో, పెద్ద డిబేట్ వార్ పెట్టుకొని వాదించాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో, మనమందరం ఒకటే, వి ఆల్ ఆర్ ఇండియన్స్. సో, ఈ నినాదం ఒకటి ఉంటే చాలు. అంతా సక్రమంగా జరుగుతుంది. థాంక్ యూ గురువుగారు. జయోస్తు.